అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట సాయి శరణం బాబా శరణం శరణం రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. ఆలస్యం చేయకుండా వెంటనే పాటలోకి వెళ్ళిపోదాం. ఒకసారి శృతి మెట్లు. ఎక్కడున్నామంటే మొదటి భాగం చివరికి వచ్చేటప్పటికి చరణంలో ఒక లైన్ అయింది, ఆ లైన్ రిపీట్ అవుతుంది. మళ్ళీ వచ్చేటువంటి ఆ లైన్ ఏంటంటే ఇది మళ్ళీ వస్తుంది. మొదటిసారి మొదటి భాగంలో చూపించాను, ఇది రెండోసారి వచ్చిందిగా మీరు అనుకోవచ్చు. అయిందా? ఇక్కడి నుంచి మనం కొనసాగించాలి. పని దని దప మగరి రి గరి గమ ప, తర్వాత లైన్ మళ్ళీ వస్తుంది. ఓకేనా? తర్వాత పప పప మామ మదని సదని దప, సారీ, మహల్సా శ్యామకు మారుతిగా, మరికొందరికి దత్తాత్రేయునిగా, ఆ లైన్ అనమాట. ఇక్కడి నుంచి ఈ భాగం అంతా ఎక్కువ పాట పోర్షన్ ఉంటుంది, మ్యూజిక్ చాలా తక్కువ ఉంటుంది. మోహన కళ్యాణి లేదా మోహన రాగం ప్రయోగాలు, కళ్యాణి రాగ ప్రయోగాలు ఇలా గుప్పించేశారనమాట. ఇంకా ఆ డివోషనల్ ఫీలింగ్లో అలా మునిగిపోతాం, అలా ఉంటుంది. ఇంకా జేసుదాస్ గారు పాడే విధానం బో చెప్పక్కర్లేదు. సో ఎక్కడ దాకా వచ్చామంటే మదని సదని దప, మరికొందరి తర్వాత యద్భావం తద్భవతే నీ నిద ని స స స స స స ని రి స స ద ద ప ప మ ప మ ద మ గ మ ప మ ద ప మ గ, స్లైడ్ అనమాట. ఆహా ఆహా ఆహా. సో నీ నిద ని స స స స స ని రి స స ద ద ప ప మ ప మ ద మ మ గ ని రి మ ప గ రి రి స అంటే అది స్లోగా పాడితే బాగుండదు. అదనమాట. స ని రి స స ద ద ప, అది ఫాస్ట్గా పాడేశాను. ఆహా. సో అక్కడ దాకా వచ్చాం. నీ నిద ని స స స స స స ని రి స స ద ద ప ప మ ప మ ద ప మ గ ని మ ప మ ద ప మ గ ని రి మ ప గ రి రి స ని రి మ ప గ రి రి స. సో ఇది మళ్ళీ వాయిస్తాను. ఓకేనా? సో తర్వాత మిడిల్ పల్ల వస్తుంది. ఇప్పుడు చరణం మొత్తం చూద్దాం. ఓకే, సారీ, ఓకే సారీ.
మళ్ళీ లాస్ట్ లైన్ బాగాలేదు, మళ్ళీ చూద్దాం. అది చరణం మొత్తం. ఇక్కడ నుంచి మళ్ళీ మిడిల్ పల్లవి. సారీ, ఓకే. మిడిల్ పల్లవి అయిపోయిందా? నేను చెప్పానే తాళంలో మార్పు ఉంటుంది ఈ పాటలో అని. ఇక్కడ దాకా తిస్రగతిలో వెళ్ళింది, ఇక్కడ నుంచి మనకి చతురస్రంలోకి మారిపోతుంది. అంటే చివర మళ్ళీ పాడతారు పల్లవి, బట్ ఇదంతా కూడా చతురస్రంలో వెళ్తుంది. ఎలా మారుతుందంటే మూడో సంగీతంతో గ గ గ గ గమ పమ పమ గరి సరి గ గ గ గ గమ పమ పమ గరి సరి, సితార సరోద్ కలిపి. తర్వాత గ గరి మమ గ ప మ ద ద ప నిజ 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 రే గ రి జ ని ద ప మ. ఇది తర్వాత లూప్లో ఇచ్చేసారు. ఇది వెళ్తుండగా మళ్ళీ ఫ్లూట్ షహనా బిట్ వస్తుంది. లూప్లో వెళ్ళేది ఏంటి? ఈ స్వరాలు లూప్లో వెళ్తుంటాయి. గ గ గ గ గ మ ప మ ప మ గరి సరి. టోటల్ బిట్ చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఇది అవుతుండగా దీని మీద ముందు షహనా చూద్దాం, తర్వాత ఫ్లూట్ చూపిస్తాను. ఎంత బాగుంటుందో ఈ బిట్, నాకు భలే ఇష్టం. సని రీ సని రీ సని దప సని రీ సని రీ సని దప ప ప ప ప మ ద ద ప ప ప ప ప మ ద ద ప సని రీ సని రీ స. భలే కదా, భలే. ఇప్పుడు ఇదే మళ్ళీ ఫ్లూట్లో చూద్దాం, ఎందుకంటే రెండు కలిపి వస్తాయి. బాబా ఎంత మధురంగా ఉందో చూడండి. అంటే ఏ బిట్ ఏ ఇన్స్ట్రుమెంట్కి ఇవ్వాలి అనేది కంపోజర్, అందులో కూడా వాళ్ళ గొప్పతనం తెలుస్తుంది. మళ్ళీ వాయిస్తాను, ఎందుకంటే ఆ బిట్ వదలబుద్ధి అవ్వట్లేదు, అలా ఉంది.
ఇచ్చారు. అయిందా? సో ఆ లూప్ మీద వస్తుంది అనమాట. సితార్ సరోద్ లూప్ వెళ్తుండగా దాని మీద వచ్చే బిట్ ఇది. సో కార్డ్స్ ఉన్నాయి, కార్డ్స్ చివరిలో చూపిస్తాను. తర్వాత ఇప్పుడు చరణం ఇంతా కూడా చతురస్ర జాతి, దాంట్లో చరణం అవుతుంది. మనం టోన్లోకి వెళ్దాం, వాయిస్ టోన్లోకి. రి గ గ గ గ రి గ గ గ గ గ రి రి గ రి స రి గ గ గ గ మ ప మ ప ప మ గ రి స ని రి. అది మళ్ళీ వస్తుంది. తర్వాత మ ప ప మ గ గ మ ప ప ప ప మ ప ప మ గ గ మ ప ప ప ప. ప్రతి లైన్ కూడా 2 సార్లు. మ ని ద ని మ ని ద ప ప గ మ ద ప. మళ్ళీ చూద్దామా? సారీ, మ ని ద ని మ ని ద ప ప గ మ ద ప. అది బిట్, సారీ అది ఫ్రేజ్. అయిందా? తర్వాత మద ని స స స స స మ మద మద ద ని రి స ని 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 స ని స ద ని ద ని మ మ ద ప. బా మళ్ళీ ఉంటుంది అది. మదని స స స స మా అంటే సా నుంచి మా స్లైడ్. ఓకే అయిందా? రెండోసారి ఏంటంటే మదని స ని స స స స. అయిందా? తర్వాత గ గ గ గ రి రి గ గ రి రి గ గ గ. ఇది కూడా 2 సార్లు. 2 సార్లు అంటే కోరస్ రిపీట్ చేస్తుంటారు. జేసుదాస్ గారు పాడతారు, మళ్ళీ కోరస్ రిపీట్. అలా ప్రతి లైన్ 2 సార్లు. మ మ మ గ మ మ ప ప ప మ మ మ మ గ మ మ ప ప ప. నీ ని ని ద ని ని స స స ని 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 ద ని ని స స స. అయిందా? ఇదంతా కోరస్ రిపీట్ అయిన తర్వాత సడన్గా మళ్ళీ సాయి శరణం అని మళ్ళీ తిస్రగతిలోకి 6/8లోకి వచ్చేస్తారు. ఇదంతా అయిన తర్వాత చివరిలో ఏమవుతుందంటే కోడ అనుకోవచ్చు. ఒకటే లైన్ ఎక్కువసార్లు పాడతారు. పాడుతుండగా వేగం పెరుగుతుంది, టెంపో ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అది ఏ లైన్? అది నరి 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 అది ఉంది కదా. ఇది ఒక 3 సార్లు పాడతారు. ఒక్కొక్క లైన్కి ఒక్కొక్కసారి పాడుతుంటే టెంపో పెంచుతారు అనమాట. అలా పాట పూర్తవుతుంది. ఇప్పుడు ఈ చతురస్ర జాతిలో ఉన్నటువంటి అది ఒకసారి చూద్దాం. అంటే మ్యూజిక్ చూసే మూడో సంగీతంలో చతురస్ర జాతికి చెందింది. ఇప్పుడు చరణం ఏదైతే ఉందో అది మొత్తం ఎంత వాయిస్తాను.
అది మొత్తం ఈ చతురస్ర జాతి చెందినటువంటి చరణం. సో చివర కూడా మనకి కోరస్ మీద అన్ని రిపీట్ అయిన తర్వాత ఆ లాస్ట్లో నేను చెప్పిన కూడా తిస్రగతిలోకి వెళ్తుంది. మళ్ళీ పల్లవి అంతా పాడతారు, చివర టెంపో ఇంక్రీజ్ అవుతుంది. అక్కడతో పాట పూర్తయిందైతే కార్డ్స్ చూద్దాం. అంటే ఈరోజు భాగంలో కార్డ్స్ ఎక్కడి నుంచి చూడాలంటే దరి నరి నానే దరి నైనా క్లియర్గా బి మేజర్, తరి నరే రే దరి తరి రే, ఎందుకంటే పని పనిదని బాప మగరి రిగమ మొత్తం ఈ రీ పాని ఈ మూడు చుట్టూ తిరుగుతుంది, ఈ మూడు స్వరాల చుట్టూ ఆ ఫ్రేజ్ దరి 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 రే. సో అదంతా బి మేజర్. తర్వాత తరిన తరని తనని నాని తరిన తరని తరని నాని తరినే తరి దరి రరిత. ఇక్కడేంటి ఈ మేజర్, ఎఫ్ షార్ప్ మేజర్, బి మేజర్, అది 2 సార్లు. తర్వాత నాని నాని నని తరి దరి 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 తరి, ఇది ఆఖరి ఫ్రేజ్. దరి 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 భావం తన్మవతని దాదం దందరి తారేదం తారే దరి తారే. ఇక్కడంతా ఈ 2 ఉన్నాయి, అంటే బి మేజర్, ఈ మేజర్. దరి తారే రే నానే నానే దరే రరి తారే. సో ఈ బి బి ఈ 2 వస్తాయి, ఈ మేజర్, బి మేజర్. తర్వాత మళ్ళీ మిడిల్ పల్లవికి నేను ముందే చెప్పాను మొదటి భాగంలో ఆ బిట్కి కార్డ్స్ ఏం లేవు. సో మా దా వచ్చినప్పుడు ఎఫ్ షార్ప్ అంతే, ఈ మేజర్, ఎఫ్ షార్ప్ మేజర్. అట్లా ఏం లేదు. సో అక్కడ 2, ఈ మేజర్, ఎఫ్ షార్ప్ మేజర్. సో చరణానికి వస్తే అక్కడ మారింది, అక్కడ దాకా ఈ మేజరే, అక్కడ బి మేజర్. చూసారా, ఆ పా రీ ని ఈ 3 స్వరాల మధ్యలో ఉంది ఆ ఫ్రేజ్, కాబట్టి తర్వాత ఇదంతా కూడా బి మేజర్ కంటిన్యూ అవుతుంది. తర్వాత సో అక్కడ దాకా బి మేజర్ వచ్చి ఎఫ్ షార్ప్కి వెళ్ళి మళ్ళీ ఈ మేజర్కి వచ్చారు. తర్వాత మేజర్ అనుకుంటా, మేజర్ సూట్ అవ్వట్లేదు. సో డెఫినెట్గా ఎఫ్ ఈ సి షార్ప్ మైనర్. సో సారీ ఓకే.
అట్లా వచ్చింది. ఇది సి షార్ప్ మైనర్, ఎఫ్ షార్ప్ మేజర్, బి మేజర్. మళ్ళీ మళ్ళీ ఈ మూడే సి షార్ప్ మైనర్, ఎఫ్ షార్ప్ మేజర్, బి మేజర్. అయిందా? అదంతా మేజరే. కళ్యాణ రాగంలో ఎలా అంటే అమ్మా పా వస్తాయి అనుకోండి, ఖచ్చితంగా ఈ రెండు వస్తాయి. అట్లా అనమాట. అంటే ఎఫ్ షార్ప్ మేజర్, బి మేజర్. అయిందా? అంతే. సో మైనర్ కాదు. సో బి మేజర్, ఎఫ్, ఈ మేజర్. నేను కార్డ్స్ కూడా అప్పటికప్పుడు ఫ్రేమ్ చేసి చెప్తున్నాను మీకు, ఎందుకంటే నాకు పాట బాగా గుర్తు. ఈ పాట కదా, ఏ పాట అయినా కూడా కార్డ్స్ చెప్పాలనుకున్నప్పుడు డెఫినెట్గా నాకు ఆ ఫ్రేజెస్ అన్నీ గుర్తొచ్చి కార్డ్స్ డెఫినెట్గా తెలిసిపోతాయి. బట్ ఎందుకు ఇంత డీటెయిల్గా ఇదా అని మీకు చెప్తున్నానంటే, నేను ప్లే చేస్తున్నప్పుడు మీకు కూడా ఆ కార్డ్ యొక్క సౌండ్ అలవాటు అవ్వాలని. అంటే ఒకవేళ ఇప్పుడు ఇదే ఫ్రేజ్కి సి షార్ప్ మైనర్ అయితే ఎలా ఉంటుంది, ఈ మేజర్ అయితే ఎలా ఉంటుంది కదా. అందుకని మీకు నేను కార్డ్స్ వెతుకుతున్నట్టు మీకు చూపిస్తున్నాను, ఇదా అని, అంతే తప్ప ఇంకోటి కాదు. సో అలా వెతికినప్పుడు మీరు కూడా ఏంటంటే కొంచెం దృష్టి కార్డ్ సౌండ్ మీరు పెడుతూ ఉండండి. పెడితే ఓహో ఈ స్వరానికి ఈ కార్డు ఇది నప్పలేదు, ఇది అంటే కార్డ్ ప్రోగ్రెషన్ ఫ్రేమ్ చేయడం వెనకాల కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తే ఇలా మనం ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క ఫ్రేజ్కి 2-3 కార్డ్స్ చూసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా దొరికేస్తుంది. హార్మనైజింగ్ ఏ మెలడీ అని ఒక పెద్ద టాపిక్ ఉంది వెస్ట్రన్ మ్యూజిక్లో. అంటే ఒక స్కేల్ ఉంది. స్కేల్ అంటే సెట్ ఆఫ్ నోట్స్. ఇప్పుడు కళ్యాణ రాగం తీసుకోండి. ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ నోట్స్, ఈ స్కేల్లో ఈ స్వరాలతోటి, ఈ కీస్ తోటి ఎన్ని రకాల కార్డ్స్ వస్తాయి, ఆ కార్డ్స్ ఈ రాగంలో వాడతారు. దాన్ని హార్మోనైజింగ్ ఏ మెలడీ అంటారు. హార్మోనైజ్ చేయడం అంటే కార్డ్స్ ఫ్రేమ్ చేయడం అనమాట. సో ఇది చెప్తున్నాను. చాలా ఇంట్రెస్ట్ నాకు ఈ టాపిక్స్ అన్ని. బట్ పాటలు పక్కన పెట్టి వేరే టాపిక్స్ చేయలేకపోతున్నాను. చాలామంది వేరే టాపిక్స్ చేయమని కూడా అడుగుతున్నారు. బట్ సారీ, దయచేసి ఏమనుకోకండి, పాటలు పక్కన పెట్టి చేయలేను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొంచెం త్వరగా పాటలు పూర్తవుతున్నాయి. చాలా త్వరలో ఐ థింక్ అన్ని పాటలు అంటే మేజర్గా ఒక 70% విన్నపాలన్నీ అయిపోతాయి అనుకుంటున్నాను. మేబీ ఈ సంవత్సరం చివరికి. వచ్చే సంవత్సరం నుంచి ఖచ్చితంగా వేరే టాపిక్స్ ప్రవేశపెట్టాలని నా ఆశ. చూద్దాం ఎంతవరకు నెరవేరుతుందో మరి. అంటే అప్పటికి ఈ పాటలు అయిపోయి ఖాళీగా ఇక ఏ టాపిక్ చేద్దాం, పాటలు పెద్దగా విన్నపాలు లేవు అనిపించినప్పుడు ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నుంచి వేరే టాపిక్స్ నేను ప్రవేశపెడతాను, పరిచయం చేస్తాను మీకు తప్పకుండా. సో వచ్చే సంవత్సరం ఇంకా ఆసక్తికరంగా ఉండబోతోంది, పాటలతో పాటుగా వేరే టాపిక్స్. సో ఇప్పుడు కార్డ్స్ గురించి చెప్పినప్పుడు నేను ఇంత చెప్పాను అనమాట, ఇదంతా అందువల్ల. సో ఇప్పుడు ఈ రెండవ మరియు ఆఖరి భాగాన్ని సమ్మరైజ్ చేయాల్సి వస్తే, అంటే తాత్పర్యం ఏంటంటే ఈ రెండవ భాగానికి చరణం మధ్యలో, మొదటి చరణం మధ్యలోంచి మొదలెట్టాం. మధ్య కూడా కాదు, మొదటి నుంచి మొదలెట్టాం. ఒక లైన్ అయిందంతే, నిన్న మొదలుపెట్టాం. ఆ చరణం అయిపోయింది. తర్వాత మిడిల్ పల్లవికి వచ్చాం. అది అయిపోయిన తర్వాత మూడో సంగీతంలో తాళం మారింది, చతురస్ర జాతికి వెళ్ళింది. సితార్ సరోద్ బిట్లు, దాని మీద ఆ లూప్ అయిన తర్వాత లూప్తో పాటు షహనాయి ఫ్లూట్ బిట్, ఇదంతా చూసాము. దాని తర్వాత చతురస్ర జాతిలోనే నడిచినటువంటి ఒక చరణం, రెండో చరణం. అదంతా అయిపోయాక కోరస్ రిపిటేషన్స్ ఉంటాయి జేసుదాస్ గారితో. అది అంతా అయ్యాక చివరిలో మళ్ళీ మిడిల్ పల్లవి పాడతారు. అప్పుడు మళ్ళీ తాళం తిస్రగతులకు వెళ్తుంది. చివర ఒకటే లైన్ 3 సార్లు పాడి వేగం పెంచుతారు, టెంపో ఇంక్రీజ్ అవుతుంది. అక్కడితో పాట పూర్తయిపోయింది. సో ఈ పాట మళ్ళీ ఎలా, ఇది వరుస సంఖ్య ప్రకారం చేసింది కాబట్టి నెక్స్ట్ తర్వాత చేయబోయే పాట ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఉంటుంది. ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.